ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనుపోవును. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయం 5వ వచనము. వంకర త్రోవలు అంటే ఏంటి? వంకర త్రోవలో ఏముంటాయి? సత్యాన్ని విడిచి అసత్య మార్గంలో నడవడం, స్వలాభాల కోసం, సొంత కోరికల కోసం ఇతరులను మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, కపటంగా ప్రవర్తించడం, అన్యాయంగా నడుచుకోవడం, ఇవేగా ఉండేది. అయితే దేవుని ప్రజలము అని చెప్పుకొని తిరిగేవారు, వీరంత పరిశుద్ధులు నీతిమంతులు ఎవరు ఉండరన్నట్టు ప్రవర్తించేవారు, వారి క్రియలన్నీ వంకర మార్గంలో గాని ఉంటే దేవుడు వారిని పాపులతోనే తీర్పు తీరుస్తాడు. అంటే ఇంక నువ్వు ఎంత భక్తి చేసినా నీ త్రోవలు వంకరవైతే, నీ క్రియలు చెడ్డవైతే నీవు కూడా దుష్టులతో సమానమే అని మరవద్దు. మనం వంకర త్రోవలో నడవకూడదు. దేవుని చిత్త ప్రకారం జీవించే వారికి సమాధానం ఉంటుంది. వంకర మార్గాల్లో నడిచేవారు చివరికి దుష్టులతో కూడా నాశనాన్ని పొందుతారు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.